అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021 సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందూరు ఖాదీ గురించి అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను. 2022 సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే